కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, ఊళ్ళో ఎకరాలు ఎకరాలు పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి. అవన్నీ వాస్తవమేనా? అసలు ఏం లేదు. మీకు నాకు కావాలంటే నా ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు కుడితే వచ్చేస్తుంది నా పేరు మీద ఏమున్నాయి అనేది. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది. మొన్న ఇల్లు వచ్చింది నాకు, ఆ ఇల్లు మాత్రం అది కూడా పైన వచ్చింది. అసలు రేకుల రూమ్ అయితే కొనుక్కున్నాను నాన్న. మాకు ఫస్ట్ నుంచి కూడా బిల్డింగ్ లో ఇప్పుడు అయితే నేను పుట్టి పెరిగినాక ఇప్పటి వరకు అయితే బిల్డింగ్ లో ఉన్నదైతే నేను లేను. మేమిద్దరం మా పెళ్ళి అయినాక కాపురం చేసింది బిల్డింగ్ లో అయితే లేదు. ఫస్ట్ నుంచి కూడా గుడిసెలో కూడా ఉన్నాం మేము. చిన్న ఊరు ఇప్పటికీ ఉన్నాయి. మన అపర్ణ టవర్స్ దగ్గర వెళ్ళే దారిలో ఇటు వెళ్తాం కదా ఇజ్జిత్ నగర్, వెళ్తుంటే అక్కడ గుడిసెలు ఉంటాయి. సూర్య టవర్స్ కి వెళ్ళేదాన్ని పక్కన ఆ గుడిసెల్లో ఉన్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్. స్టార్టింగ్ స్లమ్ ఏరియా లా ఉంటుంది, మురికివాడ లాగా. మురికివాడ కాదు, బానే ఉంటది. రోడ్డు పక్కన నీడగానే ఉంటది. అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే వచ్చిన కొత్తలో కాకపోతే అంకుల్ ఏంటంటే అంకుల్ దగ్గర నాకు నచ్చింది బాగా ఏంటంటే ఎవరిచ్చినా ఊరిని ఎవరిచ్చినా గానీ తీసుకోరు, అస్సలు తీసుకోరు. కనీసం అమ్మ వాళ్ళు మామూలు వ్యవసాయం పంట పండించిన మినువులు అయ్యి బియ్యం అయ్యి కూడా ఏమన్నా ఇదిగా ఇచ్చినా గానీ పొర్రపాటును కూడా ఒక్క కిలో కూడా తీసుకోరు. ఎవరికైనా సరే కష్టం చేసుకుంటేనే వస్తాయి, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు అది మనకు ఇప్పుడు వద్దని చెప్పి ఆయన ఎవరిచ్చినా గానీ, మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఎవరిచ్చినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకళ్ళది మనకు ఉండదు, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళు దానికోసం మాత్రం ఎప్పుడు ఆశపడరు. కొంతమంది అయితే మీ పుట్టింటి దగ్గర నుంచి అది తీసుకురా అని అన్న వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసాను. ఆయన అసలు అలా అన్నారు, ఒకళ్ళు పెట్టింది మనకు వద్దు అంటారు అస్సలు పొరపాటును కూడా. మా అమ్మకి నాన్న కూడా నేనంటే కూడా ఆయన అంటే నీకు ఇష్టం. మళ్ళీ నేను తన కూతురిని అయినా కానీ అలాంటి మంచి హస్బెండ్ వచ్చినందుకు, నీకు మంచి భర్త వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు అని మా అమ్మ నానే అంటారు నన్ను. ఓకే, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే? మీ పిల్లలు ఎంతమంది? బాబుమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతారా నేను చదువుకోలేదని, అయ్యో నేను కొంచెం చదువుకోని అవునా? చదివిస్తానంటే చదువుకుంటారా? చదువు అంటే చాలా ఇష్టం, బాగా అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళు నేను చదువుకోలేదని బాధపడుతుంటాను కదా, అందుకోసం వాళ్ళు నేర్పిస్తే ఏదైనా సరే ఒక రోజు నేర్పిస్తే చాలు. అదైతే నాకు ఇంగ్లీష్ అవి కూడా వర్డ్స్ అవి కూడా హిందీలో మాట్లాడడం కానీ హిందీ కూడా నాకు రాదు, అవన్నీ కూడా నా పిల్లలే నేర్పించారు. అసలు హిందీ ఎంత బాగా మాట్లాడతారా అండి మీరు? నేనే షాక్ అవుతాను చూస్తా ఉంటే. పిల్లలు నేర్పించారు. కానీ మా పిల్లలు కూడా అంటారు, డాడీ పంపిద్దాం డాడీ మమ్మీని బాగా చదువుకుంటుంది, ఏదైనా అంటే నేర్చుకుంటే ఇట్టే నేర్చుకుంటా ఏదైనా చెప్తే మాత్రం. సో మీకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ పరిస్థితుల వల్ల ఆగిపోయారు అంతేనా? ఓకే, నిజం చెప్పాలా ఆంటీ, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉండేది. మీ ఇద్దరిలో అది చాలా బాగా నిజమైంది. నిజం చెప్పాలి అంటే మీకు చాలా మంది కాల్స్ వస్తానే ఉన్నాయి, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు. ఆఖరికి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వచ్చింది ఫోన్, ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఫైనల్లీ మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది మాకు. నిన్న నైటే అనుకున్నాం మేమిద్దరం, కానీ ఒకసారి అన్ని గతాన్ని నిన్న గుర్తు చేసుకున్నాం మేము. జీవితాన్ని మొత్తం ఒకసారి మనం ఏంటి ఇవాళ ఇలా ఇంత మందిలో ఇంత ఇది అంటే నాతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఏంటి నాతో సెల్ఫీలు దిగటం ఏంటి, ఏంటమ్మా అసలు ఇది నిజమా ఏంటి అనేది మాకు అసలు నిన్నైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. నిన్న ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. అప్పుడు ఇక ఇద్దరం కూడా ఆయన కూడా సంతోషపడ్డారు బాగా ఇదిగాని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట, పెద్దవాళ్ళ మాట ఏదైనా సరే వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికి, వాళ్ళ మాట విని మనం నడుచుకుని అది ఏంటనేది లోతు తెలుసుకుని జీవించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అలాగనే ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఆంటీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని. బట్ మీ వెనక అంకుల్ లేకపోతే ఈ విజయం మీకు ఎప్పటికీ రాదు. మీ లైఫ్లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే. నా జీవితం మొత్తం అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా ఏంటంటే, ఏ ఆడపిల్లని ఈ అంకుల్ ఇది కూడా అంటారు, అమ్మ నాన్నని వదిలిపెట్టి నా కోసం నా జీవితంలోకి వచ్చావు,
నా జీవితంలో నా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు అని కూడా నన్ను అంటే చాలా బాగా చూసుకుంటారు. దానికి నిజంగా ఏ భార్య అయినా సరే ఆ భర్త ప్రేమ ఉంటే చాలు, ఇంకా పెట్టినా పెట్టకపోయినా ఆ ప్రేమ అనేది ఏ ఒక్క హస్బెండ్ కైనా అదే చెప్తాను నేను. భార్యలు ఎవరైనా సరే మీరు ఏం తెచ్చినా తేకపోయినా మీరు ప్రేమ కురిపిస్తే చాలు, ఏ ఆడపిల్ల అయినా దాని అంత సంతోషం ఇంకోటి లేదని పొంగిపోతారు. మన ఆడవాళ్ళకు ఉన్నది అది. కానీ అలా ఏ హస్బెండ్ అయినా సరే మళ్ళీ అత్త మామల సపోర్టింగ్ కూడా. ఫస్ట్ లో నేను కష్టాలు పడ్డా, వాడిని ఇది చేసిన వాళ్ళు అప్పుడు కూడా అంకులే ధైర్యం చెప్పారు. మా అమ్మ నాన్న ఇలా, మా అమ్మ ఇలా చేస్తుందని నువ్వు బాధపడకు, ఇప్పటికైనా వాళ్ళు ఇది చేస్తారని చెప్పి అంకుల్ కూడా నాకు అలా సపోర్ట్. కానీ ఇవాళ నిజంగా అంకుల్ అన్న మాట ఇవాళ వాస్తవమైంది. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు పసుపు తాడు వేసుకుని వెళ్ళేదాన్ని. అంటే కొంచెం ఉన్నవాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు కూడా పసుపు తాడు వేసుకురాకపోతే కొంచెం గిల్ట్ తాడు ఏదన్నా వేసుకుని రావచ్చు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 250, 300 నా శారీ ఏదైనా సరే. ఇంకా అంతకు మించి అయితే కసి పట్టుదల. మేము ఇక్కడి నుంచి వచ్చాం, మేము కూడా పైకి రావాలి అని కష్టపడి పైకి వస్తాం. ఒకరి మాటకి ఒకరు విలువిస్తారు, ఒకరి నిర్ణయాలకి ఇంకొకరు గౌరవిస్తారు. ఆ రోజున అలా ఏడ్చినప్పుడు కూడా అంకులు కనీసం అనేవాళ్ళు ఎన్నైనా అంటారే, మన జీవితం అంటే మనకు తెలుసు. కానీ అలా ఏడుస్తుంటే కూడా నా కన్నీళ్ళు తుడిచి అంకుల్ అంటే అంకుల్ కూడా ఉన్నారు. నన్ను అలా అన్నప్పుడు ఏమనేవారు? పసుపు తాడు వేసుకుని రాకపోతే గిల్టీ తాడని వేసుకుని రావచ్చు కదా. నేను ఊరుకునేవాడిని కాదు, గిల్టీ తాడు రోల్ మోడల్ కొంటే ఊరుకునేవాడిని కాదు. అది అట్లా అన్నప్పుడు ఎందుకు సంపాదించుకుని కొనుక్కున్నాం. ఇవాళ అన్ని సమకూర్చాను. మరి ఇంత చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నానే, నా కుటుంబంతో బయటికి వెళ్ళలేదు ఎప్పుడు ఉండదు అంటే. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రము టూర్లు అంటే విడిగా బయటకి ఎక్కడికంటే వెళ్ళాం. దేవుడి గుళ్ళు అంటే పిచ్చి మాకు అందరికీ కూడా. దేవుడి గుళ్ళకి మాత్రమే సంవత్సరానికి ఒకసారి, ఒక వారం రోజులు 10 రోజులు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని తిరిగాం. ఏ దేవుడిని బాగా నమ్ముతారు? ఏ దేవుడిని? శివుడు, పార్వతి, దుర్గమ్మ, వెంకన్న బాబు, మొత్తం దుర్గమ్మ అంటే బాగా. నాకు చిన్నప్పటి నుంచి, నేను 8 సంవత్సరాల పిల్లప్పటి నుంచి నేను దుర్గమ్మ మాల వేసుకున్నాను. అంటే 11 రోజులు మాల. అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటా. అప్పటి నుంచి ఇప్పుడు ఒక ఇయర్ నిలబెట్టకపోయినా నాకు ఒక ఇయర్ నిలబెట్టినందుకే నాకు కరోనా వచ్చింది. అంటే అది ఒక మూఢ నమ్మకం ఏమో తెలియదు, కానీ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది, వాళ్ళ దీవెనలు కూడా. దేవుళ్ళు లేదే మనం లేవు. నియర్లీ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే? 2011లో స్టార్ట్ చేశారు. 11 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా ఫస్ట్ లో ఈ ట్రోలింగ్ జరగక ముందు మీ ఆదాయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే ఇంకా గిరాకీ బాగుండేది. అంటే క్రౌడ్ వస్తుంది కానీ కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. రైస్ అమ్ముకోనికి ఉండట్లే. డబుల్ కర్రీలు మళ్ళీ పార్సల్. నేను ఇప్పుడు 100 kg చికెన్ ఉండేను 2 hours కూడా ఉండట్లే. అప్పుడు అంటే కొంచెం 3 hours అని ఉండేది, ఇప్పుడు 2 hours కూడా ఉండట్లేదు. కర్రీస్ పార్సల్ ఎట్టుకెళ్తున్నారు. డబుల్ కర్రీ రైస్లు ఉండిపోతున్నాయి, రైస్ వెళ్ళట్లే, కర్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను ఒకటి రీసెంట్ గా కూడా విన్నాను, ఈ ట్రోలింగ్ వల్ల ట్రాఫిక్ ఇష్యూ వల్ల మీ మీద ఏదో కేసు అయిందని కూడా. ట్రాఫిక్ గురించి చెప్పారు అంతే. అంటే కేసు అదంటే ఏం లేదు, కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా. అంబులెన్స్ వెళ్తుందట, అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లం, మరి అలా చేయకూడదు కదా. తప్పని ఒప్పుకోవాలి కదా. దానివల్ల మరి ప్రాబ్లమే కదా. మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి. అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ కూడా కొంచెం అటు పక్కన కొద్దిగా, ఎందుకంటే ఫుట్పాత్ మీద బతుకుతున్నాం కదా మనం. మీరు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఫుట్పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా, ఇంతలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా, నాకులాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే ఇంత బిజీగా ఉండి కూడా నా కోసం ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నిజం చెప్పాలంటే ఇందాక చెప్పినట్టే, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలాగో ఉంటాడో, ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు కుమారి ఆంటీని మనం చూస్తున్నాం, ఈ రోజు మాత్రం మనమే చూస్తున్నాం, కానీ ఇన్నేళ్ల కష్టాన్ని ఆవిడ దాటుకుని, ఎన్నో కష్టాల్ని దాటుకొని ఈ స్టేజ్కి చేరారు. సో ఇది సాయి కుమారి ఆంటీ సక్సెస్ స్టోరీ. ఈ స్టోరీ మీకు బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.